హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ కడప స్పెషల్ అయిన ఎర్రకారం అండి. ఈ ఎర్రకారాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. ఎప్పుడు చేసే చట్నీలు కాకుండా ఈ విధంగా ఎర్రకారాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి దోశలోకైనా ఇడ్లీలోకైనా వేసుకొని తిని చూడండి. ఇంకా చట్నీలు మాని ఈ ఎర్రకారాన్ని తయారు చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్ట్రీట్ స్టైల్ ఎర్రకారాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. కేవలం 5 మినిట్స్లో తయారు చేసుకునే ఈ ఎర్రకారాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ ఎర్రకారం కోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి కారానికి తగినన్ని ఒక 15 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకొని అందులోనే 4-5 పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని నీళ్లు వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకుంటే ఎర్రకారం నిల్వ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ ఎర్రకారానికి పోపును తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులను వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఈ పోపు అంతా కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఎర్రకారాన్ని ఈ పోపులో వేసుకొని మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోనక్కర్లేదండి. ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కడప స్పెషల్ ఎర్రకారం రెడీ. మీరు కూడా ఈ ఎర్రకారాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి ఇడ్లీలోకైనా దోశలోకైనా వేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.